హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి ఆరగడ్డ. మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వీడియో అర్థమవుతుంది. ఒక అన్న ఈరోజు అడిగినాడు, మా ఊరు పక్కనే ఒక ఊరు అనమాట. నేను కొద్దిగా స్పీడ్ మాట్లాడుతున్నాను, స్పీడ్ చిన్నగా మాట్లాడమని చెప్పేసి. కొంతమంది ఏమంటారంటే, ఎందుకక్క అంత చిన్నగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడి స్పీడ్ మాట్లాడని కొంతమంది అంటారు. వీడియోలో ఎట్లా బాగుంటుందో మీరు చెప్పండి, నేను కామెంట్లలో పెట్టండి, నేను అట్లానే చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే కన్నా చాలా మంది ఏంటంటే కన్నా పని చేసిందమ్మా అని ఇంకా ఒక మైక్ సెట్ మాదిరి పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఇంకొకటి, పని చేయకుండా మనం ఖాళీగా ఇంట్లో కూర్చొని తినుకుంటాం ఉన్నామనుకో, ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఏం చేస్తుంటుందో ఏం పని కోదు, యా నుంచి తెచ్చి పెడతాడు మొగుడు అని అట్లా అంటారు. ఇంత చిన్నగా చెప్పాలనా? నాకు వచ్చింది ఫ్రెండ్స్. ఈ జనాలు బతుకుతుంటే ఓర్పు లేదు, చెడిపోతుంటే చేయబట్టుకరాలేరని చెప్పి అంటున్నారు కదా అందరూ. చాలామంది పెద్దవాళ్ళ నోట్లో వచ్చేది ఇదే అన్నమాట. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా అని మగవాళ్ళని అంటారు, ఆడపిల్లలని అంటారు. ఇప్పుడు ఏంటంటే కన్నా అంటే పెద్ద కాలం బాగా పెద్దల మాటలు విని బాగా ఉంటుండ్రి. ఇప్పుడు ఏంటంటే పిల్లోళ్ళే పెద్దోళ్ళు అయిపోయినారు, పెద్దోళ్ళే పిల్లోళ్ళు అయిపోయినారు. ఈ పెద్దవాళ్ళే పిల్లోళ్ళే నాకు చెప్పేంత మనుషులు అయిపోయినారనమాట. మా పిల్లలప్పుడైతే మా అమ్మ మా నాన్న కానీ కంటి చూపుతో చూచే కానీ ఆడ అస్సలు నిలబడిపోవాల్సిందే అట్లున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే కానీ అస్సలు మాట వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలంటారు. ఏమన్నా చెప్పండి, ఏదో అంటారు కదా కంప్యూటర్ పిల్లలని, సేమ్ కంప్యూటర్ పిల్లలు అయిపోయినారనమాట. పిల్లల మ్యాటర్ అయితే కానీ చదువులో వీకు, ఏదన్నా 5వ తరగతి అయినా కూడా అస్సలు ఏం రాకుండా ఉన్నాయి. ఏదైనా బుక్కులేమో మోషన్ ఇచ్చన్నారు, వాళ్ళ ఎన్నపూసంక ఇరిగిపోతామని అన్ని బుక్కులు ఇచ్చన్నారు. కొన్ని తీసుకొని పోయి కొన్ని ఇంట్లో పెట్టుకోరంటే అన్నీ చెప్పాలంట, అన్ని పిరులు చెప్తారు, అన్ని దానిలో తీసుకోవాలా అంటారు. ఎప్పుడన్నా అంతెందుకు మా పిల్లల జోలికి వచ్చే కానీ మా పెద్దోనికి ఏమో చదివేమో కొంచెం బాగానే ఉంది, కానీ బల్లో ఏం చదువుతాడో ఏం కథనో తెలియదు. కానీ ఇంటికి వచ్చినాక ఏదన్నా అడిగినామనుకో ఆలోచించి నిమిషానికి ఒక అక్షరం చెప్తాడనమాట. అంత అయిపోయినాడు. చదువు చూద్దామా తీయక కుంటూ పడకుండా బడికి వెళ్తాడు. నేను వద్దన్నే కూడా బడికి వెళ్తాడు. ఆబ్సెంట్ వేయను, నేను బడికి పోతా అని చెప్పేసి. ఎంతో ఇబ్బంది వచ్చినాయి, ఇంటి దగ్గర ఉండేది. ఆదివారం పూట అంటావా బడి లేనప్పుడు పనికి వచ్చాడు. అలా ఆలోచన ఉంది, పనికి వెళ్తే కదా డబ్బులు వచ్చాయి, బుక్కులు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, తినాలి వచ్చింది, మాకు ఇది కావాలి అది కావాలి నేను అడగాను అని చెప్పేసి బాగానే క్వశ్చన్లు నాకు బాగానే చెప్తారు. వాళ్ళ మాట నేను వినను, కానీ వాళ్ళు చెప్తా పోతారు. ఇంకా నా కూతురు జోలికి వచ్చే కదా చదువుల తల్లి సరస్వతి బాగానే ఉంది ఆమెకు కూడా. ఇంకా బుక్కులు ఎన్నన్నా కానీ గాడిదిగాగా మోసినట్టు మోసుకుంటా పెట్టుకొని వెళ్ళిపోతానే ఉంటుంది. ఇంకా ఆమె రాయడం మటుకు ఇంకా ఇప్పుడు ట్యూషన్కి పోయింది. అరుపులు అయినొచ్చాయి ఆల్రెడీ, అంటే మన వాళ్ళవి కాదు పక్కన వాళ్ళవి అనమాట. ఇంకా ట్యూషన్కు సాయంత్రం పూట ట్యూషను సికొట్లు వేసి బుక్ పట్ట అంటే అయిపోయాక ఆమె వెనకమడే ఏదైనా పని చెప్తానో ఏమో అని చెప్పేసి బుక్ తీసుకొని ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది. కానీ పలకమంటే అస్సలు గట్టిగా పలకనే పలకదు, నోరుతో పలకదు, ఊకే చేతో రాస్తా ఉంటుంది. మా పిల్లల్ని ఎట్ట చేయాలను, ఇద్దరికంతే, ఊకే రాయడం తప్ప చదవడం ఒక్కటి కూడా లేదు. మా చిన్నోని జోలికి వచ్చే కానీ మా చిన్నోడు అంగన్వాడే కదా, వాడిని ఏం చెప్తాం. 4 అనరా అంటే 8 అంటాడు, 8 అనరా అంటే 12 అంటాడు. వాడిని చదువు అట్టంది అనమాట. ఇది ఎలా ఈ పిల్లలకి ఇప్పుడే ఇట్లా ఉంది కదా, వచ్చే అదే వాళ్ళ పెద్దలే వాళ్ళ పిల్లలకి ఎట్టుంటుందో నాకైతే తెలియదు. కానీ అప్పటికి మనం ఉంటే కానీ మనం కూడా చూడవచ్చు. అట్లా అయిపోయింది ఈ పిల్లల పరిస్థితి అనమాట. పనికి తీసుకొని ఒక్కొక్క అమ్మగారు ఏమంటారో తెలుసా, నీ కొడుకు ఆడబడి అంటే సపోజ్ నేను మందిది ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళది మేము చెప్పుకుంటున్నాను. ఒక్కొక్క అమ్మగారు నీ కొడుకు ఏం చదువుతారు తల్లి, పనికి తీసుకొని గార్డు లేకుండా 10 ఏళ్ళకే గాడిద అయిపోతాయి ఎట్లా ఫ్రెండ్స్? అంటే వాళ్ళు చీటిపోటి మాట్లాడడం నాకైతే అస్సలు నచ్చదు. ఇక్కడ ఏం చేస్తావు, తప్పదు కదా, పుట్టిన ఊరు అత్తగారి ఊరు, బతకక తప్పదు. ఎక్కడన్నా వెళ్దామా, మనకు ముందుగానే చదువు రాదు. ఉన్నారు కాయినోళ్ళు ఉన్నారు, కానోళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలోనే
వాళ్ళ మధ్యలోనే మనం బతికి చూపించాలనే ఒక చిన్న ఆలోచన అన్నమాట. అనుకునే వాళ్ళకల్లా మనం అదే అంటారు కదా, నాలుకలే నరం ఎన్నైనా మాట్లాడుతా, అది మనం దానికి ఎదురు పోయినామనుకో ఏం చెప్పలేమని చెప్పేసి వాళ్ళతో పాటు మనం ఒక కాకిలే కడుచున్నామనుకో మనం కూడా ఒక మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. వాళ్ళ కొద్దీ వాళ్ళు అనుకుంటున్నా చేస్తున్నా ఏం చేసినా మనం అస్సలు పట్టించుకోవద్దు. నా ఆలోచనల్లో అదే ఫ్రెండ్స్. చాలామంది ఈ రోజు అయితే కన్నా మిరకాయలు కొయ్యనికి నేను వెళ్ళలేదు పనికి, మామూలుగా షాప్ దగ్గర ఉన్నా. ఒక 20 మంది అడిగింటారు అనుకుంటా, నువ్వు నాటుకెళ్ళి తెచ్చానావా అని చెప్పేసి. అంటే పెద్దవాళ్ళు కదా ముసలోళ్ళు, నాటుకెళ్ళి తెచ్చానావా, సెల్లులలో వచ్చానావే, టీవీలలో కూడా వచ్చావా, ఇట్లా అడుగుతారు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే మేమేంటంటే యూట్యూబ్ తీర్చనేది డబ్బుల కోసమే కదా అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా. ఏదో సెల్లులలో వచ్చానారంటే సెల్లులలో వచ్చానారా అని ఆశ్చర్యపోయే వాళ్ళు మాకెళ్ళి సత్యం. ఇంకా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఉంటావా, ప్రతి ఒక్కరికి ఏదో నేను ఒక్క డైలాగ్ చెప్పినందుకు వదినా అని చెప్పేసి ఆ వదిననే కంఠాపాఠం అయిపోయింది. ఒక్కరోజు వీడియో అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చలేదన్నమాట. ఇన్స్టాగ్రామ్లో ఆ నచ్చిన వాళ్ళకి మటుకు వీడియో పెట్టకపోయినా అనుకో, ఏంటి వదినా వీడియో పెట్టలే ఈరోజు అని తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేసి మరీ అడుగుతారు. బంధువులు ఉన్నారు, దీంట్లో పగవాళ్ళు ఉన్నారనమాట. మనకు పగవాళ్ళతో పని లేదు, బంధువులతో పని. అదే అంటారు కదా, మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ కాడికే కదా మనం మాట్లాడేనికి నా పోవడమేనా రాకపోకలు ఉండేది. నచ్చిందా నచ్చలేదో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళది, మనకైతే సంబంధం లేదు. వీడియో ఇచ్చినామా, ఎన్ని లైక్లు వచ్చినాయి, ఒక్కరోజు పొద్దున 10 గంటలకు ఇడిచా కదా, సాయంత్రం అంటే ఎప్పుడో ఒక్కసారి అనమాట చూసుకునేది నేను వీడియో అయితే కదా. ఎప్పుడు సెల్లు చూసుకోలేరు కదా, పనిలో పడతాము. ఇంక ఈ మధ్య అస్సలు పనికి వెళ్తాం, సెల్లు టచింగే లేదు ఫ్రెండ్స్. వీడియో తీసినామా, వీడియో అప్లోడ్ చేసినామా, ఇచ్చినామా, అంతే అయిపోయింది. వ్యూస్ ఎంత వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయి అని చెప్పేసి అన్నీ ఏం పట్టించుకోవట్లేదు. మనకు కావాల్సింది డబ్బులు. ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ ఏమని చెప్పినా డబ్బులు కావాలి. ఇంకో కొంతమంది ఏమంటారంటే అంటే నైస్ కోసం తెచ్చానా అని చాలామంది అనుకోవచ్చు. ఈ విషయంలో అయితే నేనైతే నైస్ కోసం కాదు, ఏదో డెవలప్ అయ్యి ఏదో అవకాశాల కోసం అయితే అస్సలు కాదు. యూట్యూబ్లో ఇంతకుముందుకు డబ్బులు వచ్చాయని చెప్పేసి అంటుంటే డబ్బుల కోసం మాత్రమే, కానీ ఏదో అవకాశాలు తీసుకొని నేను ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు కాకుండా కూడా నేను తీర్చుంటే నా పిల్లలు కొంచెం తెలివి వచ్చిందనుకో, వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవుతుంటే డబ్బులు వచ్చాదని ఒక చిన్న ఆశ. అనుకునే వాళ్ళకల్లా నేను ఆనకట్ట వేయలేనమాట. ఎవరన్నా ఏమన్నా అనుకొని ఇదే నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కానీ ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.